మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 బాక్సాఫీస్ వద్ద అనూహ్యమైన కలెక్షన్లు సాధించిన మాట ఎంత వాస్తవమో, విమర్శకుల, ప్రేక్షకుల మనసు కొల్లగట్టుందనే మాట కూడా అంతే వాస్తవం. ఒక రకంగా చెప్పాలంటే నిష్పక్షపాతంగా మాట్లాడే మెగా అభిమానులు సైతం చిరంజీవి రీఎంట్రీ పట్ల పెదవి విరుస్తున్నారు. కేవలం డ్యాన్సులు, ఫైట్లు కోసం తీసిన సినిమాగా మారిందని, మెగాస్టార్ 150 సినిమా స్థాయికి తగిన సినిమా కాదని విమర్శిస్తున్నారు. మరోవైపు చారిత్రాత్మక కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నందమూరి నరసింహం బాలకృష్ణ 100వ సినిమా రికార్డు బ్రేకింగ్ కలెక్షన్లు సాధించలేదేమో గానీ 100వ సినిమా అంటే ఇలాగే ఉండాలి అని సినీ విమర్శకులు 100వ సినిమా అంటే ఇలాగే ఉండాలి అని సినీ విమర్శకులు, ప్రేక్షకులు ప్రశంసించే విధంగా ఉందన్న టాక్ తెచ్చుకుంది. కొన్ని సన్నివేశాలలో బాలయ్య మేకప్ కాస్త సరితూగనప్పటికీ ఈ సినిమాను చేయాలంటే ఒక్క బాలకృష్ణ తప్ప మరొకరు లేరన్న అద్భుతమైన స్పందన తెచ్చుకోవడంతో ఇదే విశ్లేషణను ఆధారంగా చేసుకుని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సెటైర్తో సోషల్ మీడియా ముందుకు వచ్చేశారు. అరువు కథతో ఓ తెలుగు సినిమా 10 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లగా, గౌతమిపుత్ర శాతకర్ణితో 2000 సంవత్సరాల నిజమైన కథతో తెలుగు సినిమాను మరో 10 ఏళ్లు ముందుకు తీసుకెళ్లిందని ట్విట్టర్ వేదికగా మరోసారి మెగా మూవీని టార్గెట్ చేసుకుంటూ వ్యాఖ్యలు చేశారు. వర్మ మాటలు కాస్త కటువుగా ఉన్నాయి కానీ అందులో నిజం లేకపోలేదంటూ మద్దతు పలుకుతున్నారు నెటిజన్లు.